లైఫ్ లోకి 40 ఏళ్ళు వచ్చాయి మావ, లైటుగా 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 కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తెచ్చాయి మావ, లైటుగా 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 పైనేమో పట్ట కిందేమో పొట్ట, లైటుగా 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 మార్నింగ్ జిమ్ ఈవినింగ్ రమ్ము, లైటుగా 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 కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తెచ్చాయి మావ, లైటుగా 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 పైనేమో పట్ట కిందేమో పొట్ట, లైటుగా 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 మార్నింగ్ జిమ్ ఈవినింగ్ రమ్ము, లైటుగా 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 టీనేజ్ పోయి ఓల్డేజ్ వచ్చే మామా, లైటుగా లైటుగా అన్న పోయి అంకుల్ ట్యాగ్ వచ్చే మామా, లైటుగా 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 ఓల్డేజ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేమా, లైటుగా 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 ఏ సైట్లు అన్ని బ్లాక్ రమావా, లైటుగా 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 లైట్ అరే మళ్ళీ 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 టీనేజ్ కావాలి మావా, లైఫ్ లోకి 40 ఏళ్ళు వచ్చాయి మావ, లైటుగా 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 కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తెచ్చాయి మావ, లైటుగా 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 పైనేమో పట్ట కిందేమో పొట్ట, లైటుగా 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 మార్నింగ్ జిమ్ ఈవినింగ్ రమ్ము, లైటుగా 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 హలో హలో ఎక్కడ్రా ఇంకా పుస్తకాలు తింటున్నావా? వస్తున్నారా? రాంగా భగ్న ప్రేమికుని కూడా తీసుకురా. చాలా ఆపరా, పిల్లను చూపులతోనే తినేసేలా ఉన్నావు కదా. కనీసం చూసి ఆనందించి ఫీలింగ్ కూడా లేదారా? అబ్బా, ఈ మాట నేను అనను గాని 40 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నావు కదా. గతంతో ఒకరా అది అట్ల ఫ్లాప్, ప్రెజెంట్ ఏదో బ్లాక్ బస్టర్ అయినట్టు. బ్లాక్ బస్టరేరా. ఇక వీడు మారడు. హలో, ఎక్కడ్రా ఇంకా పుస్తకాలు తింటూనే ఉన్నవారా? వస్తున్నారా? వస్తూనే ఉండు. వచ్చేటప్పుడు ఆ భగ్న ప్రేమికుని కూడా తీసుకురా. హాయ్ రా. నమస్తే రా. నమస్తే. ఎరా కౌంట్ ఎంత? అమ్మాయిలు ఆంటీలు కలిపి ఓ 30 వరకు ఉండొచ్చురా. దేని గురించిరా? నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూసిన డస్టు, సారీ లిస్టు. పోనీలేరా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? అసలే పెళ్లి కూడా కాలేదు. తమరికేమైనట్టు. పెళ్లిళ్ళ గురించి మనమే మాట్లాడుకోవాలి. మనం సింగిల్స్ ఎప్పుడవుతామో మెంగిల్స్. అవునరా రైటరు, ప్రతి బ్యాచ్లో ఒక్కరో ఇద్దరు ఉంటారు. మన బ్యాచ్లో ఏందిరా 4 ఉన్నాం. ఏది ఏమైనా ఆ ఏజ్ ఆయజేరా.
అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. అరే ఏం చూస్తావురా? రా రా ఇటు రా, ఇటు కూర్చో. హాయ్. హాయ్. అబ్బా, టీలో మీడేస్తే ఆ టేస్టే వేర్రా. నీ అమ్మ 18 పోరి మన పక్కనుండి కనబడుతుంది. రేపు కలుద్దామా? రేపు రేపు అక్కడ మా వాడు అంతేలే, నాన్ సింక్లో ఉంటాడు. వాళ్ళిద్దరు మాత్రం సింక్లోనే ఉన్నారు. ఏమంటుందిరా? రేపు కలుద్దామంటుందిరా. ఒరేయ్, ఇంతకీ నీ సీత సంగతి ఏంట్రా? ఫాలో అవుతున్నారా? అమ్మాయి అంత ఈజీగా పడే బాబత్ కాదురా. అవునరా మేడం, జాన్ నవల్లో నేను రాసింది అంతేగా. అమ్మాయిలు అంతే మామా. కానీ ఆ అమ్మాయి అలా కాదురా. ఏంటయ్యా టీలో ఇంత మీగడుంది? అలా తాగితే 18 ఏళ్ళ అమ్మాయి మనతో ఉన్నట్టు ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకోటి చెప్పాలి. చూశారా మన ఇద్దరు అభిప్రాయాలు ఎలా కలిశాయో? ముందు నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందు మీరే చెప్పండి. సిగ్గుపడుతుందంటే వర్కౌట్ అయినట్టే. నాకు నీకు నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. అబ్బాయి యూఎస్లో ఎంఎస్. బాబాయ్ నాకు సిగ్గేస్తుంది. అబ్బో, దీని సిగ్గు తగిలేయ. ఆ మాత్రం దానికి బట్టలు విండుతూ నన్ను చూసుడెందుకో? ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్పిందా? అంతసేపు సగం చేసింది కదా, ఇట్లా అయితే అనుకుంటా. ఒక అమ్మాయి మన జీవితం నుండి వెళ్ళిపోయిందంటే అంతకంటే బెటర్ 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 అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది. మా వచ్చిందిరా మామా నా ఫిగరు. ఇలా ఎంతమంది అమ్మాయిలు మారుస్తావురా? ఇదే లాస్ట్ రా మామా. ఏ పోనీలే మామా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. అంతేరా మామ, రజిత ఆంటీకి వయసు వచ్చిందని నేను రాసిన నవలలో ఎగ్జాక్ట్లీ అదే తీరు చెప్పాను. ఒక అమ్మాయి మన జీవితం నుండి వెళ్ళిందంటే అంతకంటే బెటర్ 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 అమ్మాయి దొరుకుతుంది మామ. ఐ లవ్ యూ బుజ్జి. ఈ ముచ్చట ఎంతమందికి చెప్పినావు? ఫస్ట్ నీకే చెప్తున్నా. దొంగ ముఖం. అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకున్నప్పుడే ఇగోవే కాస్త చూసి తీసుకురా బెండకాయలు, పోయిన సరే ముదిరిపోయినాయి. అలాగేనమ్మా. మర్చిపోయినా, 4 కట్టలు పాలకూర తీసుకురా. అలాగే. ఓ కిలో క్యారెట్ కూడా తీసుకురా. ఓ పని చేయమ్మా, నేను పోయేదాకా నా ఎంబడచ్చి చెప్తూనే ఉండు మార్కెట్ దాకా. మామా. అరే మామా. బాయ్ రా మామా.
అమ్మా ఈ క్యారెట్ ఎట్లా? పావు కిలో 20, అర్ధ కిలో 30. ఓ అర్ధ కిలో ఇవ్వు. అట్లనే టమాటా కూడా ఇయ్యి. ఇగో అమ్మా. ఇగో అమ్మ ఇగో. రోజు నువ్వే వస్తావా కూరగాయలకు? రోజు కూరగాయలకు వచ్చే అంత తినం మేము. ఉన్నదే అమ్మా నాన్న నేను ముగ్గురమే. అందులో నన్ను కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా. దేనికైనా టైం రావాలి. మళ్ళీ మనం ఎప్పుడు కలిసేది? దానికి కూడా టైం రావాలి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. టుమారో షార్ప్ 11 AM. మీకో విషయం చెప్పాలి. చెప్పు. పర్లేదా? ష్యూరా? మీరిక నుంచి నన్ను ఫాలో చేయలేరు. వై? ఎందుకంటే నాకు పెళ్లి కుదిరింది కాబట్టి. దొంగవి నువ్వు. అవును, నువ్వు లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను. చావైనా బ్రతికైనా. హలో. హలో, ఎవరు మీరు? మీ నవల్స్కి మీకు నేను వీరాభిమానిని. నా పేరు సోని. ఓ, నైస్ నేమ్. మీ నవల్స్లో నా ఫేవరెట్ సన్నజాజి పూసింది, ప్రేమ జాబిలి, ప్రేమ కోసమే. ఎంతమందిని లవ్ చేస్తే గాని ఆ ఫీల్ రాదు కదా. మీ ప్రేమ కోసమే నవల చదివితే ఎవరైనా ప్రేమలో పడిపోతారు. కరెక్టే గాని నేను ఎవ్వరిని లవ్ చేయలేదు. ఆహా, అబ్బో ఆపండి. మీ రైటర్స్కి రాతలే కాదు, అబద్ధాలు కూడా బాగా వచ్చు. ఏందే రంది కొద్ది కూకున్నావు? ఏం లేదయ్యా, మొక్కాల్సిన దేవుళ్ళందరికీ మొక్కిన. మన బిడ్డకు ఇంకా పెళ్ళి అయితలేదు. ఏం చేసేది లేదే, ఒక మంచి పూజారి దగ్గర పోవాలి. సంబంధాలు అన్నీ వస్తున్నాయి, మాట ముచ్చట అవుతుంది, కానీ పోతుండ్రు. బిడ్డకు ఎక్కడ రాసి పెట్టినరో ఏమో. ఏం చేసేది లేదే,
ఒక మంచి జ్యోతిష్యం దగ్గరికి బిడ్డను తీసుకొని పోతా. మీ పిల్లకు పిల్లవ్వాలంటే పోవలసింది జ్యోతిష్యం దగ్గర కాదు, ఆంజనేయుల దగ్గరికి. మీరు? అవును, నేనే. చెడిపోయిన శేషయ్య కొడుకు ఆంజనేయులు తెలుసు కదా, వారు ఏ అమ్మాయిని చూసినా ఇట్టే పెళ్ళైతుంది. వాళ్ళ కొడుకు ఆంజనేయులు ఉన్నాడుగా, వాడు ఏ అమ్మాయిని కలిసినా ఇట్టే పెళ్ళవుతుంది. అది వాడి దురదృష్టము, మన అదృష్టము. మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కలవమన్నారు. హలో అమ్మా, చెప్పు. హలో బిడ్డ, ఆ బొమ్మన పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారే. మొన్న నచ్చలేదన్నారు కదా, ఇప్పుడు నువ్వు బాగా నచ్చావట. అవునా? అబ్బాయి ఇష్టపడుతున్నాడు. అంతా ఆంజనేయులు దయ. వచ్చేటప్పుడు ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పిరా బిడ్డ. థ్యాంక్స్ అండి. మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కలవమన్నారు. ఎందుకు? మిమ్మల్ని కలిస్తే వెంటనే పెళ్ళైపోతుందంటగా. ఇక్కడ మీరేనా? యా. కాఫీ ఆర్ కూల్ డ్రింక్? కూల్ డ్రింక్. 2 స్ప్రైట్. చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? ఎస్. నా మీదున్న అభిమానం వేరు, నేను రాసిన నవల్స్ మీదున్న అభిమానం వేరు. మేబీ నేను రాసిన నవల్స్ నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటా. ఎనీవే, నీ ఏజ్ ఎంత? 18. ఈ ఏజ్లో అలాగే ఉంటుంది. టీనేజ్ కదా, బాగా చదువుకో. నీకోసం ఇంకా బాగా రాస్తా. అబ్బా 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 అబ్బా, ఏం రోజులు రా అవి. అవునరా, టైం ఎందుకే తిరిగే ఛాన్స్ ఉంటే నేను మళ్ళీ ఆ ఏజ్ను కోరుకుంటా. నాకు మాత్రం ఆ ఏజ్ అద్దురా. అమ్మాయిలకు పెళ్లిళ్ళు కావడం కోసమే నన్ను పుట్టించినట్టుది రా దేవుడు. ఇంతకీ నీ సంగతి ఏంట్రా? సీతను నువ్వు చూడడం అదే చివరిసారా? అవునరా, తను ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో. తను ఒకవేళ ఇప్పుడు వస్తే నువ్వు ఓకే చేస్తావారా? ఇప్పుడు కాదు, తను ఎప్పుడు వచ్చినా ఓకే చేస్తా. తను ఇప్పుడు ఎక్కడ ఉన్నా నాకెప్పుడు ఇక్కడే ఉంటది. మరి ఇక్కడ సీత ఉంటే అక్కడున్నదే వాళ్ళరా. సీత, ఐ లవ్ యూ సంజయ్. లవ్ యూ. రెండు రోజుల క్రితమే సీత కలిసిందిరా. తన భర్తతో ఉండలేక డైవర్స్ తీసుకుంది. వాడొక సైకో సాడిస్ట్. నీ గురించి అడిగింది. ఇంకా నీకోసమే బ్రతుకుతుండని చెప్పానురా. ఐ లవ్ యూ సంజయ్. ఐ లవ్ యూ సీత. మొత్తానికి క్లైమాక్స్ మాత్రం ఈ విధంగా కుదిరింది.